ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీగా గుర్తింపు పొందిన నటుడు. స్టైల్, డ్యాన్స్, నటనతో ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ముఖ్యంగా పుష్ప 2 విజయంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈసారి సినిమా కారణంగా కాదు, ఆయనను కలవడానికి ఉన్నాయన్న కారణాలు చెప్తున్న కొన్ని నియమాల కారణంగా ఆయన పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వైరల్ అయిన వీడియోతోనే మొదలైంది రచ్చ. ఇటీవల ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడిన ఒక మీడియా సేల్స్ లీడర్ కావేరి బారువా అల్లు అర్జున్ ను కలవడానికి ముందు తమకు 42 నిబంధనలతో కూడిన ఒక లిస్ట్ ఇచ్చారని చెప్పింది. ఈ వ్యాఖ్యలు బయటికి రాగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఈ నియమాలని నెటిజన్లు అల్లు అర్జున్ ప్రోటోకాల్ అని కూడా పిలవడం ప్రారంభించారు. ఆమె చెప్పిన ప్రకారం ఆ లిస్ట్ లో 20కి పైగా కఠినమైన షరతులు ఉన్నాయట. ముఖ్యంగా అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం, సర్ కళ్ళల్లోకి నేరుగా చూడకూడదు అనే నిబంధన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన అనుమతి లేకుండా షేక్ హ్యాండ్ చేయకూడదట, ఫోన్లు తీసుకురావద్దు, ముందుగా అనుమతించిన ప్రశ్నలే అడగాలి వంటి సూచనలు ఉన్నాయని ఆమె తెలిపింది. ఏ నియమం తప్పినా మీటింగ్ వెంటనే ఆపేస్తారట. అక్కడ ఉన్న సిబ్బంది కూడా చాలా నిశ్శబ్దంగా ఉండాలని సూచిస్తారట. ఇంకా ఆమె చెప్పిన విషయం ఏమిటంటే, దక్షిణాది స్టార్లు సాధారణంగా పెద్ద టీంతో వస్తారని, అల్లు అర్జున్ విషయంలో అయితే మేనేజర్ వరకు ఒక పెద్ద వ్యవస్థ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు కళ్ళలోకి చూడకూడదు అని అడిగితే అది రూల్ అని మాత్రమే సమాధానం ఇచ్చినట్లు ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఈ నిబంధనలపై ఎలాంటి అధికారిక ఆధారం మాత్రం బయటికి రాలేదు. అల్లు అర్జున్ కానీ ఆయన టీం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మొత్తం ఆ పాడ్కాస్ట్ లో చెప్పిన మాటల ఆధారంగానే ఉంది. కాబట్టి ఈ నియమాలు నిజమా లేక అపోహల అనేది ఇంకా స్పష్టత తెలియాల్సి ఉంది. అయితే ఇది ఇలా ఉంటే అభిమానుల మధ్య ఈ 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయం బయటికి రావడంతో అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అభిమానులు పెద్ద సెలబ్రిటీలకు ఇలాంటి గైడ్లైన్స్ సాధారణమే అంటున్నారు. భద్రత, ప్రైవసీ కోసం ఈ విధమైన నిబంధనలు అవసరమని చెప్తున్నారు. విదేశీ స్టార్లకు కూడా ఇలాంటి ప్రోటోకాల్ ఉంటుందని ఉదాహరణలు ఇస్తున్నారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి, ప్రొఫెషనల్ గా మీటింగ్లు నిర్వహించడానికి ఇవి ఉపయోగపడతాయని వారు భావిస్తున్నారు. మరోవైపు చాలా మంది నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా నటులు అభిమానులకు దగ్గరగా ఉండాలని వారు అంటున్నారు. కళ్ళలోకి చూడకూడదు లాంటి నిబంధనలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ నిర్ణయాలు అల్లు అర్జున్ ను వ్యక్తిగతంగా కాకుండా పిఆర్ టీం తీసుకొని ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇటీవల పుష్ప 2 ప్రమోషన్ విషయంలో జపాన్ లో జరిగిన ఈవెంట్స్ లో అల్లు అర్జున్ అభిమానులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టోక్యోలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన అభిమానులతో ఫోటోలు దిగుతూ చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు. ఒక వీడియోలో ఒక అభిమాని భావోద్వేగానికి లోనే కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు అల్లు అర్జున్ స్వయంగా ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడి హ్యాండ్ షేక్ ఇచ్చి ధైర్యం చెప్పిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఈ వీడియోలో వైరల్ కావడంతో నో ఐ కాంటాక్ట్, నో హ్యాండ్ షేక్ వంటి నియమాలపై మరింత సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న 42 నియమాలు కథనాలకు స్పష్టమైన ఆధారం లేదు. అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాకపోవడంతో ఇవన్నీ అపోహలే కావచ్చని కొందరు భావిస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం పెద్ద స్టార్లకు ఇలాంటి నియమాలు సహజమని అంటున్నారు. అసలు నిజం ఏంటో తెలుసుకోవాలంటే అల్లు అర్జున్ లేదా ఆయన టీఎం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటి వరకు ఈ నియమాలపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంటుంది.